హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోడిగుడ్ల పులుసు చేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సింది కళాయి పెట్టుకున్నానండి. అది వేడైన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేడి చేశాను. ఒక చిటికెడు మెంతులు, ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 కట్ చేశానండి సన్నగా. ఒక 4 పచ్చిమిరపకాయలు. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కళ్ళుప్పు వేసానండి టేస్ట్‌కి సరిపడా. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ బాగా కొంచెం మెత్తగా అయ్యేదాకా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేశాను. కారం కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో సన్నగా తరిగి ఏసానండి. టమాటో కూడా మెత్తగా మగ్గిపోయింది. తర్వాత గుడ్లు యాడ్ చేశానండి. అవి బాగా ఫ్రై అయినాయి. ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా ఏసానండి. తర్వాత ఒక కప్పు చింతపండు రసం కూడా యాడ్ చేశాను టేస్ట్‌కి సరిపడా. అంతేనండి, కోడిగుడ్ల పులుసు రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో